ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున చక్కని రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అపోస్తులైన పౌలు చెప్తున్నటువంటి మాట, ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆమేన్. నిజంగా మనము ప్రార్థించేటువంటి విధి విధానం ఎలా ఉండాలి అంటే, ఆత్మతో, సత్యముతో, నిజముగా, హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. హృదయపూర్వకంగా దేవునికి పాటలు పాడాలి. అలా కాకుండా, హృదయపూర్వకంగా కాకుండా పై పెదాలతో ఏదో చేశాము అంటే చేశాము అన్నటువంటి రీతిలో మనము ప్రార్థించినట్లయితే మన యొక్క ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. మరి యొక్క వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే నిజముగా మొరపెట్టేటువంటి అనుభవంలోనికి మనము ఈ ఉదయకాల సమయంలో మనము రావాలి. మనము ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే కొన్ని పనులు చేస్తాం, ఖచ్చితంగా చెయ్యాలి. కాబట్టి అవి ఆటోమేటిక్ గా మన యొక్క దిన జీవితంలో తినటం కావచ్చు, ప్రతి దానికి కూడా మనం సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. అదే విధంగా ప్రార్థనను కూడా ఏదో ఉదయం నిద్ర లేస్తానే చెయ్యాలి అన్నటువంటి కోణంలో కాకుండా, మనం ఎలా ప్రార్థించాలి అంటే నిజముగా ప్రార్థించాలి. మనం ఏ రీతిగా ప్రార్థించాలి అంటే, హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండినప్పుడు దేవుడు మన యొక్క ప్రతి ప్రార్థనకి కూడా ఆయన జవాబు ఇవ్వనై ఉంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఆరోగ్యాలను దయచేయండి, బలము, శక్తిని దయచేయండి. దేవాన్ని బిడ్డలు ఏ సమస్యల చేత, ఏ ఇబ్బందుల చేత ఉంటున్నారో వారి యొక్క ప్రతి ఇబ్బందులను, సమస్యలు అన్నిటిని కూడా మీరు దూరం చేసిన ఆయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.